ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. సిద్ధం సభలో సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారని, పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఈ ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. 3 మహాసభలు నిర్వహించుకున్నాం. 4వ మహాసభ మార్చి 10వ తారీఖున జరగబోతా ఉంది. ఒక మహాసభ కన్నా రెండవ మహాసభ కన్నా 3వ మహాసభ, ఈ రకంగా స్పందన అన్నటువంటిది, మేనిఫోల్డ్ స్పందన అన్నటువంటిది వస్తా ఉంది. దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ, అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన చూపించి 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 175కు 175 స్థానాలు, 25కు 25 స్థానాలు. సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 2024 రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని, పార్లమెంటు స్థానాన్ని కైవసం 100కి 100% కైవసం చేసుకుంటామనని ధీమాగా, భరోసాతో చెప్తా ఉన్నా. ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా, సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు. మీరొకటి అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. అవి భిన్నాభిప్రాయాలు. ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు. అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు, అది ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్తో చెప్పాడు. దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది, అంటే ఒక దురుద్దేశం ఉంది.